ఏలూరు జిల్లా చేబ్రోలులో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాసులను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వాసుబాబు రైతులను పరామర్శించారు. టార్గెట్ అయిపోయిందంటూ పంటల కొనుగోళ్లకు టార్గెట్ పెడతారా అంటూ మండిపడ్డారు. టార్గెట్ కి అదనంగా మిగిలిన ధాన్యాన్ని మేమేం చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రబీ ధాన్యం కొనుగోలులో కూడా కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు సార్ చెప్పండి, ఏమి చూస్తారు? గతంలో చూస్తే కనుక రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పంపించి ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక టార్గెట్ల పేరుతో రైతులను కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. రబీ ధాన్యం కొనలేమని చెప్పని చేతులెత్తేస్తున్నారు. ఏం చూస్తారు? అసలు రైతులకు ఎటువంటి భరోసా కావాలంటారు? అసలు రైతుకు భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం అంటే ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పుడే మా పిఎస్ సభ్యులు మరి వాసుబాబు గారు మాట్లాడారు. మంత్రి గారు ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రైతుల నుంచి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వానికి కష్టంతో కూడుకున్న పని అని మంత్రి గారే ప్రెస్ మీట్ పెడతామంటే ఎంత దారుణమైనటువంటి విషయం. మళ్ళీ ఎదురు ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం కాదని చెబుతున్నారు. అంటే ఏమేం వ్యాపారం చేస్తారు? లిక్కర్ వ్యాపారం చేసుకుంటారా? లేదు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? పంట పండించిన రైతుకు ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఎదురు గొప్ప మాట మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వంలో. మంత్రి గారు కూడా ఏంటంటే టార్గెట్ అయిపోయింది. టార్గెట్ ఏంటంటే పంటకు టార్గెట్ ఉంటుందా? రైతుకు టార్గెట్ పెడతారా? కొనుగోలుకి రైతు దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేయడానికి టార్గెట్ పెడతారా? ఇది రైతు ప్రభుత్వం కాదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం వింటే కనుక ఎప్పుడు రైతు గురించి ఎప్పుడు ఆయన తీసుకున్నారు. ఇప్పుడు కూడా కార్పొరేట్ ప్రభుత్వం ఇది. కార్పొరేట్ వ్యాపారుల్ని, కార్పొరేట్ సంస్థల్ని, రాజధాని నిర్మాణాలు, ఆ సంపాదనలు, అది తప్ప ఎప్పుడు కూడా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అది రాజశేఖర్ గారు కళ్ళగన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేశాడు మన దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన రైతు భరోసా కాడి నుంచి ఈ రోజు వరకు కూడా రైతు రేట్ ఇచ్చిన దాని గురించి కూడా రైతు భరోసా కాడి నుంచి ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్లు కానీ టైం టు టైం ఏ టైంకి ఆ డబ్బులు ఆ రైతుల అకౌంట్ డైరెక్ట్గా బటన్ కేసేవాడైనా. సరే అన్ఫార్చునేట్లీ పార్టీ గవర్నమెంట్ రాలేదు, అది వేరే విషయం అనుకోండి. ఈరోజు నేను ఇన్ని డబ్బులు ఇస్తాను అంటే అబద్ధపు హామీలు, రైతు భరోసా ఇచ్చేస్తాను, లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఇన్ని డబ్బులు ఇస్తాను, ధాన్యం గతి ప్రతి కింద మేము కొనుగోలు చేస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు, అబద్ధాలు ఆడారు. గవర్నమెంట్ వచ్చింది. నిజంగా ఈరోజు రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నటువంటి బస్తాలు కూడా పూర్తి స్థాయిలో సంచులు ఇచ్చారు, ఈ క్రాఫ్ట్ చేశారు, అయినా కానీ పూర్తిగా తమకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఒకటే డిమాండ్ చేస్తారు. టార్గెట్ల పేరుతో కూడా అన్నదాతలను కూడా పూర్తి స్థాయిలో ఇళ్ళ ముంచేయడం సంబంధించి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైతే ఈ క్రాఫ్ట్ చేసినటువంటి ఏదైతే సంచులు ఇచ్చారో ధాన్యం సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.